ఎక్కువ ఎందుకు మూగజీవాలకే ఆహార దానం చేయటం, ఈ పండ్లు పంచిపెట్టడం జరుగుతుంది మీరు? సో ప్రకృతి పరంగా ఒక్కొక్క జీవికి ఆహారాన్ని ఎలా సృష్టించానో ఆ సిస్టమ్ ఉన్నది ఆ నేచర్లో. సో ఇంటి ముందర ఒక డాగ్ ఎందుకు ఉంటుందంటే ఆ గ్రామంలో ఆ గ్రామ రక్షణ కోసం అదొక వ్యవస్థను క్రియేట్ చేసారు. సో దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి? మనిషికి అయిపోయింది ఆ బాధ్యత. ఓకే. తీసుకున్నప్పుడు ఆ బాధ్యతను మనం తీసుకొని ఆచరించిన ఫలితం మన అనుభవంలోకి వస్తుంది. అంటే ఆ కుటుంబం ఇప్పుడు ఈ కుటుంబము సృష్టి కర్మ ద్వారా జరుగుతుంది కదా. ఇప్పుడు ఈ కుటుంబంలో మంచి జరగాలంటే ఈ వ్యక్తి ఏదో రూపంలో కర్మ చేయాలి, యాక్షన్ చేయాలి. మనిషికి ఈ విజ్ఞానంలో అంటే భౌతిక విజ్ఞానంలో కొట్టుకపోతూ మూలాన్ని మర్చిపోయాడు మనిషి. మూలాన్ని మర్చిపోవడం వల్ల కొద్దిపాటి సేవలకు దూరం అవడం వల్ల కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఎప్పుడైతే ఈ మన ఇంటి ముందట మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, మన ఇంటి ముందుంటున్న ఒక డాగ్ కానీ ఒక ఏదన్నా మూగ జీవితాలు కానీ ఒక టెంపుల్స్ పోయినప్పుడు వాటికి ఆహారాన్ని అందించడం వల్ల అందిస్తే అవి తృప్తి పొందుతున్నాయా లేవా, ఆనందాన్ని పొందుతున్నాయా లేక, అవి పొందిన ఫలము మన జీవితంలోకి వస్తుంది. ఇది ప్రతిరోజు చేయడం వల్ల ఈ కర్మ యొక్క తీవ్రత అంటే ఇప్పుడు మనం ఒక చెట్టు ఒక విత్తనం నాటిన తర్వాత అది పెరిగి పెద్దగై ఆ చెట్టు కాయ కాసి ఆ కాయ పరిపక్వత దశ వచ్చినప్పుడు ఆ పండు వండుతుంది. అప్పుడు చెట్టు సహజంగా రాలేసుకుంటుంది. మనం చేసిన కర్మ యొక్క ఆ తీవ్రత అంటే ఎప్పుడైతే ఆ తీవ్రత దశకు చేరుకుంటుందో మన కర్మ కూడా పరిపక్వత దశ వచ్చినప్పుడు ఆ కర్మ ఫలం మన జీవితంలోకి వస్తుంది.